నిరంకుశ పాలన, రాజప్ప నిరంకుశ పాలన, ప్రభుత్వ స్థలాల కబ్జాలు, పేదలకు ఇచ్చిన ఇళ్ల 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 స్థలాల కబ్జాలు. ఈరోజు మనం జి రాగంపేట జగనన్న కాలనీలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజు సుమారు 5.5 ఎకరాల్లో, ఇక్కడ ప్రతి ఎకరం కూడా సుమారు 6 కోట్లు విలువ చేసే భూమిలో 202 మందికి ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. మొదటి విడతలో సుమారు 160 మంది ఇక్కడ ఇల్లు కట్టుకుని గత 3 సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ఫేజ్ 2లో ఉన్నటువంటి సుమారు 40 మంది సంబంధించినటువంటి, అంటే ఈ చివరి 3 లేన్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా భయపెట్టి, ప్రలోభ పెట్టి, అన్ని విధాలుగా బెదిరించి ఇక్కడి నుంచి ఖాళీ చేసి ఇక్కడ వృద్ధాశ్రమం కడుతున్నామని చెప్పి, అభివృద్ధి చేస్తున్నామని చెప్పి చినరాజప్ప గారు వీళ్ళందరినీ కూడా సరైన స్థలాలు చూపించినా సరే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేయకుండా ఈరోజు వాళ్ళందరికీ అన్యాయం చేసి ఇక్కడ వృద్ధాశ్రమం కడుతున్నారని చెప్పి అభివృద్ధి చేస్తున్నామని చెప్పి, యాక్చువల్గా ఈరోజు ప్రజలందరికీ తెలిసింది ఏంటంటే వెనకాల సుమారు 30 ఎకరాలు వాళ్ళ కుమారుడు, వాళ్ళ సుపుత్రుడు రంగనాథ్కి సంబంధించినటువంటి లేఅవుట్కి అప్రూవల్కి ఎటువంటి రోడ్డు లేని కారణంగా ఇక్కడ వృద్ధాశ్రమం అని చెప్పి ఈరోజు ఇక్కడ 40 ఫీట్ సీసీ రోడ్డు ఈరోజు ఇక్కడ వేసుకుని ఈరోజు అప్రూవల్ కూడా వెళ్ళడం జరిగింది. మేము వృద్ధాశ్రమానికి వ్యతిరేకం కాదు, వ్యతిరేకమైతే మేము మొదటే వ్యతిరేకించేవాళ్ళం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జగనన్న కాలనీలో కూడా అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల సంఖ్యను బట్టి పార్కులు ఉండాలి, లేకపోతే పెద్ద పెద్ద లేఅవుట్లు అయితే అక్కడే స్కూల్స్ ఉండాలి, సచివాలయాలు ఉండాలని ప్రతి లేఅవుట్లో కూడా కామన్ సైట్లు ఇవ్వడం జరిగింది. మేము అనుకున్నాం ఒక కామన్ సైట్లు ఈయన వృద్ధాశ్రమం కడుతున్నాడు అనుకుని మేమేమి దాన్ని వ్యతిరేకించలేదు. కానీ ఇక్కడ జరుగుతున్నట్టు అసలైన విషయం ఏంటంటే వృద్ధాశ్రమం అనే నెపంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరినీ అన్యాయం చేసి వాళ్ళ కుమారుడు లేఅవుట్కి ఈరోజు 40 ఫీట్ సీసీ రోడ్ వేయడం జరిగింది. దీన్ని ఖండిస్తున్నాం. ఇక్కడ జరిగినటువంటి ప్రతి లబ్ధిదారికి న్యాయం జరిగే వరకు మేము న్యాయ పోరాటం చేస్తాం, ధర్మ పోరాటం చేస్తాం, తప్పకుండా దీన్ని అడ్డుకుంటామని తెలియజేసుకుంటూ, ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి నివసిస్తున్నటువంటి లబ్ధిదారుల దగ్గర ఎటువంటి రోడ్డు లేదు, కానీ ఇక్కడ మాత్రం సీసీ రోడ్డు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇక్కడ వృద్ధాశ్రమం, ఇక్కడ ఆల్రెడీ కామన్ సైట్స్ చాలా ఉన్నాయి, అలాగే ఇక్కడ గవర్నమెంట్ సైట్స్ కూడా ఇక్కడ చాలా ల్యాండ్స్ ఉన్నాయి. నీకు వద్దుల మీద ప్రేమ ఉంటే అక్కడే కట్టుకోవచ్చు కదా, అక్కడ కట్టుకోలే, ఇక్కడికి వచ్చి లబ్ధిదారులందరూ అన్యాయం చేసి ఇక్కడ కట్టుకున్నాం. ఎందుకంటే నీకు కావాల్సిన వృద్ధుల మీద ప్రేమ కాదు, మీ కొడుకు మీద ప్రేమ. జనం అందరూ కూడా మోసపోయారు చంద్రబాబు నాయుడు చూసి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా నేను సంపద సృష్టిస్తా మీ అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి ఆయన ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో, ఈరోజు చినరాజప్ప కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా అయ్యి అంతకు ముందు కూడా గ్రావల్ తినేసి ఆయనే సంపద సృష్టించుకున్న మహాగణుడు మన చినరాజప్ప. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఇంకొక మెట్టు ఇక్కడ ఉన్న లబ్ధిదారులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం చేసి సంపద సృష్టించి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సంపదే తినడానికే ఉన్నారు తప్ప ఇక్కడ ప్రజలందరికీ కూడా న్యాయం చేయడానికి లేరని ఈరోజు మీ అందరికీ తెలియజేసుకుంటూ మేము మీడియాని అందరిని అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి చూశారు మీరు విజువల్స్, నేను చెప్పక్కర్లేదు. ఇక్కడ మన చంద్రరాజప్ప చేస్తుంది అవినీత అభివృద్ధి అన్నది మాత్రం మీ ప్రజలకు తెలియజేయాలని మీ అందరికీ కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఈ సమస్య మీద నేను చాలామంది అడ్వకేట్స్ని కలవడం జరిగింది. వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా లబ్ధిదారులకు అన్యాయం చేయకుండా చాలా పకడ్బందీగా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది. ఇది ఏ కోర్టుకి వెళ్ళినా కూడా ఆ లబ్ధిదారులకు న్యాయం జరుగుతుంది, తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. అలాగే ఆర్డీఓ గారిని కూడా 20 రోజుల క్రితం కలవడం జరిగింది. ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది, తప్పకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాకు చెప్తామని. ఇప్పుడు వరకు కూడా మాకు ఎటువంటి సమాచారం లేదు. మళ్ళీ ఆర్డీఓని కలుసుకుంటాం, పోరాటం చేస్తాం, లబ్ధిదారులతో పాటు ఇక్కడే కూర్చుని నిరాహార దీక్షలు చేస్తాం, ఆమరణ దీక్ష చేస్తాం. తప్పకుండా
ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.